వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ వట్టెపల్లి వద్ద రైల్వే గేటును ఢీకొన్న ట్రాలీ ఆటో. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, భారీగా స్తంభించిన ట్రాఫిక్. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ. జహీరాబాద్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ. పదమూడేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఘటన. నిందితుడి కోసం పోలీసుల వేట. డీటెయిల్స్ చూసే జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రం మీదుగా వెళ్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు స్థానిక దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మరియు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సాయిరాం కాలనీలో శ్రీ సాయిబాబా దేవాలయంలో శ్రీ సాయిబాబా 101వ పుణ్యతిథి కార్యక్రమాలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమంతో ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాజేంద్రనగర్ వట్టెపల్లి వద్ద రైల్వే గేటును ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఆటో ట్రాలీ దాటికి రైల్వే గేటు విరిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్ క్రాస్ అవుతుండటంతో గేటు వేశాడు రైల్వే గార్డు. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన ఆటో ట్రాలీ వేసి ఉన్న గేటును బలంగా ఢీకొట్టడంతో గేటు విరిగింది. ట్రాక్ పైకి ఆటో ట్రాలీ దూసుకెళ్లింది. హుటాహుటిన ఆటోను పక్కకు తప్పించారు స్థానికులు. రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్దేవిపల్లి పోలీసులు స్తంభించిన ట్రాఫిక్ ను క్రమబద్ధించారు. बगल लोगों ने लोगों का भेजो।
కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి మదన్ మోహన్ రావు సంఘీభావం తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ధర్నా చేశారు. తక్షణం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ జహీరాబాద్ లోనూ తాను ఓడిన నైతిక విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. మరి వచ్చే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో, రైతుల్లో, యువకుల్లో అన్ని వర్గాల వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఏపీఎస్ఆర్టీసీని డివైడ్ చేసినప్పుడు మరి తెలంగాణ ఆర్టీసీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అయినప్పుడు మరి విలీనం కూడా జరిగింది. మరి ఈయన నిజాం అంటారు కానీ నిజాం కూడా ఇంతకంటే మంచి పరిపాలన చేశాడు. ఎందుకంటే దరిద్రమైన పరిపాలన ఈరోజు కార్మికుల్ని దేశంలోనే ఈరోజు కంట్రీలో 48,000 మంది కార్మికుల్ని ఒకటేసారి తీసేయడం అనేది ఇది ఇంత దరిద్రమైన చర్య ఎక్కడ ఉండదు. మరి ఈరోజు డ్రైవర్స్, కండక్టర్స్, మెకానికర్స్ వాళ్ళు డిపోలో పనిచేసే వాళ్ళంతా పేద బడుగు బలహీన వర్గాల నుంచి ఎస్సీస్, మైనారిటీస్, బీసీస్ నుంచి వచ్చిన పేదవాళ్ళే. మరి ఒక్క ఉద్యోగం ఈరోజు కార్మిక ఉద్యోగం పోతే 5 నుంచి 6 మంది దాని తల్లి, తండ్రి, బిడ్డ అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. మేము మా ప్రెసిడెంట్ కూడా అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం జంక్షన్ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కారు స్లో చేయగా వెనుక నుండి వచ్చిన మరో కారు అదుపు తప్పి ఢీకొనడంతో ముందరి కారు లోయలో పడి అందులో ఉన్న నీళ్లలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులు అని ఈసారి 1100 టీఎంసీల కృష్ణా నీరు రావడంతో నడిగడ్డ భూములు సస్యామలం కావడానికి తోడ్పడతాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గత 6 పర్యాయాలు ప్రజాసేవలో ఉన్నప్పటికీ మిలిటరీ ఆవులను సిద్దిపేటకు తేవడంలో సఫలీకృతం కాలేకపోయానని ఆయన అన్నారు. ఈ ఘనతను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం మనపై కూడా ప్రభావం చూపడం వల్ల 30,000 కోట్ల అకౌంట్ తేడా ఏర్పడిందని ఆయన తెలిపారు. రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా పథకాలకు ఎలాంటి లోటు లేకుండా వారం రోజుల్లో రైతు బంధు నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తానని ఆయన తెలిపారు. అల్లంపూర్ నియోజకవర్గంలో రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు కాల్వలకు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు బంధులో 18% నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 6,000 కోట్లకు రైతు రుణమాఫీ కేటాయించడం జరిగిందని 28 రాష్ట్రాల్లోకెల్లా మన రాష్ట్రమే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత దక్కుతుందన్నారు. పాడి రైతులు విజయ డైరీకి పాలు అమ్మడం ద్వారా ₹4 అదనంగా లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆ ప్రాజెక్టు మనకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరడానికి అవకాశం ఉంటుంది.
ప్రాజెక్ట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. విజయనగరం వాళ్ళు కూడా మనకి అందరూ ప్రతి విధంగా ప్రోత్సహిస్తూ విజయనగరం వాళ్ళు కూడా పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నారు. వారి సిబ్బంది కానీ అందరూ కూడా మనకి ప్రతి నిమిషం అందరూ కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ మనకి ఆవులను తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు విజయనగరం కౌంటర్స్ ఇక్కడ ప్రారంభం చేయబోతున్నాం. ఈ యొక్క అవకాశాన్ని కూడా రైతు సోదరులు తప్పకుండా వినియోగించుకోవాలి. విజయనగరం పోయిన ద్వారా మరింత మేలు జరుగుతుంది. ఈ పథకాన్ని కూడా ఉపయోగించుకోవాలని నేను రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం వాస్తవానికి 4 రోజుల నుంచి వాటిని పెట్టి వాటిని మేత వేసి వాటిని చూడాలంటే 2 పారిపోషలు చూడాలంటే కష్టం. 400 పారిపోషలను ఆవులను ఎమ్మెల్యే గారు అంత దూరంకే తెచ్చి ఇంత బాగా మెయింటైన్ చేస్తుంటే ఆయన మా అందరికీ సన్మానం చేస్తుంటే నేను అందుకే ఆ పూలంటే ఆయనకే వేసి ఎందుకు వేసినంటే ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడే 100 కోట్లకు పైగా నిధులు తీసుకున్నాడు. ఎమ్మెల్యే కాకముందే 100 కోట్లు తీసుకున్నాడు కృష్ణమోహన్ గారు. దాదాపు 27 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇలా గద్వాల పట్టణంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య నా దగ్గరికి వచ్చి ఇంకా ఏమేమి పనులు పెండింగ్ లో ఉన్నాయో కూడా వారు నా దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఢిల్లీలో మీటింగ్ ఉంది, వారు ఢిల్లీకి వెళ్ళారు. మీరు ఈ లోకల్లో రాజేసుకోవడం దయచేసి మీకు ఏ నంబర్ వచ్చిందో అదే నంబర్ ఆవు మీకు ఇస్తారు. మనం ఈ టోకన్ తీసుకోబోతుంది 2 అవసరం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మేము కోయరాజులం. తాతల నాటి నుండి శ్రీ సమ్మక్క సారక్క కొండదేవతల పూజలు చేస్తూ ఉంటాం. అనుభవజ్ఞులైన కోయరాజు జి ధర్మరాజు గారు గత 33 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లోనే స్థిరంగా ఉంటున్నారు. సెల్ 8886440024. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. మరియు నరఘోష, నాగదోషం ఉన్న వారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జనా సుఖినో భవంతు. మా అడ్రస్ మోండా మార్కెట్ వెనుక, ఇందిరాగాంధీ బొమ్మ ప్రక్కన, సికింద్రాబాద్. సంప్రదించు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఎల్వీఆర్ షాపింగ్ మాల్ సరికొత్త డిజైన్లతో మనసు దోచే ఫెస్టివ్ కలెక్షన్స్. విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. ఎల్వీఆర్ షాపింగ్ మాల్. విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. విచ్చేయండి ఎల్వీఆర్ షాపింగ్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. లేలో డెవలపర్స్ వారి రెయిన్బో టౌన్షిప్ కి నేడే విచ్చేయండి. మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో 25 ఎకరాల డిటిసిపి లేఅవుట్, 100% వాస్తుతో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీలో ఆధునిక హంగులతో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్స్, కిడ్స్ ప్లే ఏరియా వంటి సదుపాయాలతో లేలో డెవలపర్స్ వారి రెయిన్బో టౌన్షిప్, ఆపోజిట్ డిచ్పల్లి రైల్వే స్టేషన్ రోడ్, డిచ్పల్లి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. 7330844444. బుకింగ్స్ ప్రారంభమైనవి. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా
దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమొగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. మల్దకల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన అంజనమ్మకి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఆ మార్గం ద్వారా వెళ్తున్న ఎమ్మెల్యే చూసి వెంటనే స్పందించి తన వాహనంలో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరేళ్ల గ్రామంలో ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ కుటుంబంలోని కొందరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ 22 W సార్ W అలే సార్ W 5548 సార్. సార్ ఆటో మనలే దీంట్లో ప్రయాణించండి. ఇంకా రాలేదు. మహారాష్ట్రలోని నాగపూర్ అంబేద్కర్ దీక్షా భూమి అశోక విజయదశమి వేడుకలు చొప్పదండి నియోజకవర్గం నుండి కొంతమంది యువకులు తరలి వెళ్లారు. 3 రోజులు జరిగే ఈ వేడుకలు అంబేద్కర్ ఆశయాలకు అద్దం పడతాయన్నారు. ఈ దీక్షా భూమి కార్యక్రమానికి వినోద్ కుమార్ స్వేరో, కల్లెపల్లి తిరుపతి స్వేరో, మనోజ్ కుమార్ స్వేరో, వెంకటేష్ స్వేరో, ఇంకో 30 మంది స్వేరోస్ పాల్గొన్నారు. सहयोग कार्यालयाशी संपर्क करावा. तुमचे भाषे प्रशांत सालोदकर तुमची वाट बघताय. प्रफुल्ल गुरुघाटे राहणार अमरावती. शिक्षणात येणाऱ्या समस्त बंधुबांधवांना विनंती आहे समता समितीच्या लाल
सहभाग घ्यावं आणि सप्तासनी कलाला थोडा सहयोग करावं. పాపన్నపేట మండలం కేంద్రంలో పాపన్నపేటకు చెందిన ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏమనగే ఓ తమ్ముడు ఏమన్నా నువ్వు ఏమన్నా కాదు వేరే బిజీ ఉన్నాయంట చెప్పనా ఒక మాట చెప్పనా అన్న నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ బాలిక 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికకు 13 ఏళ్లు ఉండడం, ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వడం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. సిడిపిఓ లలిత కుమారి హుటాహుటేనే ఏరియా ఆసుపత్రికి తరలించారు. 13 ఏళ్ల మైనర్ బాలిక బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో నివాసం ఉంటూ కొద్ది రోజుల నుంచి బెల్లల్ గ్రామంలో నివాసం ఉంటున్నట్టు ఆమె తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చి నయవంచన చేసి మైనర్ బాలిక బిడ్డకు జన్మనివ్వడానికి కారకుడైన యువకుడిపై పోలీసులు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక అమ్మాయి అన్మ్యారీడ్ అమ్మాయి రాకాస్పేట ఏరియాలోని శిరీష అని 14 years గర్ల్. సో నిన్న హాస్పిటల్లో జాయిన్ అయింది. సివియర్ లేబర్ పెయిన్ వస్తుంటే సో ఆమెకి ఒక పాప పుట్టింది 2.5 kgs. అయితే అబ్బాయి ఎవరు అనేది మేమంతా ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే మైనర్ అమ్మాయి కాబట్టి అన్మ్యారీడ్ కాబట్టి ఆ బేబీని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని శిశుగృహ నిజామాబాద్ లో జాయిన్ చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే మదర్ కూడా మైనర్ కాబట్టి ఆమెను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని స్వదార్హంలో పెట్టాలని అనుకుంటున్నాము. అయితే ఈ విషయం అంతా అబ్బాయి ఎవరైతే మోసం చేశారో ఆ అబ్బాయి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. ఆర్టీసీ బందోబస్తు కారణంగా కొంచెం టైం పడుతుందని చెప్పారు. వాళ్ళు వచ్చి కూడా ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అలాగే లేడీ కానిస్టేబుల్ ని పంపించి రికార్డ్ స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు. సో ఆ అమ్మాయి కూడా అంతా అవేర్ చేయడం జరిగింది. ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. రాకాస్పేట ఏరియాలోనే అమ్మాయి దాసరి వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్రనగర్ వట్టెపల్లి వద్ద రైల్వే గేటును ఢీకొన్న ట్రాలీ ఆటో. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, భారీగా స్తంభించిన ట్రాఫిక్. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ. జహీరాబాద్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ. పదమూడేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఘటన, నిందితుడి కోసం పోలీసుల వేట. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.